నమస్తే వెల్కమ్ టు MNG న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మల్లం సాంఘిక బహిష్కరణపై పవన్ కళ్యాణ్ స్పందించాలి చంద్రన్న బీమా పథకం పల్లపు సురేష్ కుటుంబానికి వర్తింపు చేయాలి AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందాం నగరంలో ముంపు సమస్య లేకుండా కాలువలో పూడిక తీస్తున్నాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన జ్యోతుల నవీన్ మార్కిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ ఏప్రిల్ 22/4/2025న జయంతి మరియు సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి పోస్టర్లు ఆవిష్కరణ గత ప్రభుత్వం పాలనలో ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లారు గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించింది నాడు చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ హయాంలో అసంబద్ధ నిర్ణయాలతో విధ్వంసం చేశారు అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదు ఏ ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉంటుందో కూడా వారికి అవగాహన లేదు 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జనవరి 18న కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టాం 2 కట్టర్లు 2 గ్రాబర్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ రోజు ఏప్రిల్ 20 నాటికి 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశాం ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుంది ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి 14-19లో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కుండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దర్శకతోటో పవన్ కళ్యాణ్ గారి అండతోటో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కుండను నింపుకోగలుగుతాం కానీ చిన్న కుండను మనకు అప్పచెప్పాడు అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినట్టు అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అటువంటి విధ్వంసం నుంచి ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి దానికి ఉదాహరణ ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయల అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ O&M కింద మెయింటెనెన్స్ కింద కూడా నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో అసిలిటీ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితిగా ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేని స్థితి కూడా చూస్తాం అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం కానీ ఈరోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి
అదేవిధంగా మీరు చూస్తారు ఏదైతే కాలువలకు సంబంధించి లస్కర్లు అనేది అత్యంత కీలకం. గత ప్రభుత్వం లస్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం వాళ్ళ బకాయిలంతా కూడా ఒకేసారి లస్కర్ల అకౌంట్లో పడేటువంటి విధంగా జీతభత్యాలు కూడా ఆ పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. అదేవిధంగా ఏదైతే మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 14-19లో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాయి. మరి 19-24లో 2% పూర్తయినట్టు చూపించారు అంకిల్లో. కానీ 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా 30-40% పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. మరి ఎంత అన్యాయం అని అంటే డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టు వరదలకి నష్టపోయిందని ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో మరి ఈయన అసెంబ్లీలో, ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు 2021 జూన్ అన్నాడు మొదటిసారి, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నాడు రెండోసారి, మళ్ళీ తర్వాత 2022 జూన్ అన్నాడు. నిండు శాసనసభలో అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం. అంటే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు చెప్పాడు, డయాఫ్రమ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకు ఉంటుంది, బక్రానంగల్కు ఉంటుంది, హిరాకుడ్కు ఉంటుంది, శ్రీశైలంకు ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుంది. అంటే ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్టును పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా రెండవసారి ఒక షెడ్యూల్ కూడా పోలవరం ఏ రోజుల్లో ఏ సంవత్సరంలో పూర్తి చేస్తాం అనేటువంటి షెడ్యూల్ కూడా చాలా క్లియర్గా, అంటే 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారో రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ మూడోసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. మీ పత్రికా విలేకరులతో కూడా ఆ పనుల్ని భాగస్వామ్యం మీ అందరితో కూడా పంచుకునేటువంటి పరిస్థితి కూడా నేను చూశాను. గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చింది లేదు, వచ్చినా కూడా కనీసం ప్రెస్ వాళ్ళు అంతా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటనేది తెలుస్తూ అందులో భాగంగా ఏదైతే మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. నిన్ననే ఏప్రిల్ 20 నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు. నిన్న మేము కూడా కాకతీయంగా చూస్తే నిన్నటికి 202 మీటర్లు ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ నిర్మాణ పనులు కూడా నిన్న పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎస్సీలకు సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఈ నెల 16న విద్యుత్ పనుల్లో మరణించిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు సిపిఐ, ఏఐటీయూసీ, దళిత హక్కుల సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమైక్య తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
మల్లం గ్రామంలో పర్యటించి జరిగిన సంఘటన తెలుసుకుని బాధి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ 2 రోజుల పాటు జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సురేష్ బాబు చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నక్కా శ్రీనివాసరావు, మహిళా సమైక్య తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి పిలావణ్య, కాకినాడ జిల్లా కన్వీనర్ భవానీ, ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. సురేష్ కి రావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందించాలనేది కార్మిక సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. సరే, ఇప్పుడు కుర్రోడ్ పేరు ఏం పేరు? అల్లపు సురేష్. అక్కడ ఫ్లెక్స్ ఉంది, అతను జరిగింది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఒక 5 రోజులు బట్టి వర్క్ చేస్తున్నారు. అంతా వర్క్ అయిపోయిందంటే అక్కడ మోటార్ సిచ్యువేషన్ ఏం జరిగిందో మనకి వెళ్ళి ఆ మనుషులు రకంగా చెప్పుకుంటున్నారు. మీకే చూసేవాళ్ళు ఒకరు అంటున్నారు, దానికి అది వచ్చింది కరెంట్ అంటున్నారు. మరి మనకి తెలియదు. కరెంట్ కలెక్షన్ ఇచ్చి టైంలో షార్ట్ కొట్టి పడిపోతే అసలు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే అక్కడ అలాగే ఉంది. మేము అంటే వాళ్ళు 10, 5 అయితే వాళ్ళు ప్రతి దానికి మన దగ్గర ఎలాగో వసూలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర మన దగ్గర జ్ఞానం ఇవ్వకూడదు, వాళ్ళ మనకి సంబంధం ఉండకూడదు అన్నట్టే చేస్తున్నారు. కొట్టుకొని వెళ్తే కొట్టుకొని ఏమైనా ఆధారం ఉందండి? అక్కడ పని చేసినట్టుగా ఏమైనా ఆధారం ఉందా మనకి? పిఠాపురం నియోజకవర్గం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజ్యంలో ఇలాకాలో మరి జరిగిన సంఘటన ఇప్పటికే అందరూ తెలిసింది. యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ యావత్తు దళిత జాతికి కానీ మనిషి అంతరిక్షానికి వెళ్తున్నా, సైన్స్గా ఎంత చెందుతున్నా ఇంకా అనాగరికమైన చర్యలు, అవమానమైన ఘటనలు, ఇంకా సాంఘిక బహిష్కరణ జరగడం అంటే ఇది చాలా దురదృష్టకరం. ఇంత అసలు మనుషులను మనం మర్చిపోతున్నాం. 16వ తేదీ ఒక సంఘటన జరిగింది. దురదృష్టవత్తు పల్లపు సురేష్ బాబు చనిపోయాడు ఎలక్ట్రికల్ వైర్తో. దానికోసం ఈ ఊరు పెద్దలు అందరూ కలిపి మాట్లాడుకుని ఏం చెప్పారంటే ఎంతో కొంత సాయం చేయంటే 2,70,000 రూపాయలు సాయం చేశారు. అది 18 తారీఖు అంతా అయిపోయింది. తెల్లారితే 19వ తేదీ చాలా దారుణమైన ఘటన. అందరూ పాపం లేచి టీ షాపులకు వెళ్ళారు. చంటి బిడ్డలకి పాలు ఇవ్వడం కోసం కొంతమంది తల్లులు షాపులకు వెళ్ళారు. టీ వెళితే మీకు మేము టీ ఇవ్వం అని అగ్రవర్ణాలు టీ ఇవ్వలేదు. దాంతోపాటుగా పాలు ఇమ్మంటే, చంటి పెట్టండి పాలు ఇమ్మంటే పాలు కూడా ఇవ్వం, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము ఎక్కడ చేయగలమని. కిరాణాకి సారి పెట్టుకుందంటే కిరాణా షాప్కి వెళ్తే చింతపండులో పురుగులు ఉంటాయి, మరలా మేము అది మీకు ఏది ఇవ్వన్నారు. చివరికి ఎంత దారుణం అంటే ఇతర ప్రాంతాల నుంచి చేపలు అమ్ముకోవడానికి వచ్చిన వారి మీద కూడా మీరు ఈ ఊర్లో ఈ దళిత పేటకు చేపలు అమ్మొద్దు, అసలు కొత్తిమీర కరివేపాకు ఎవరు తిరక్కండి అని పంపించేశారంటే మనం మానవ సమాజంలో ఉన్నామా? మనం మనుషులమేనా? మనం మనుషులమా పశువులమా? మానవత్వం లేదా? చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోయి తినే ఆహారం ఇవ్వకపోతే ఎలా బతకాలి? దీని మీద మరి పెద్ద ఎత్తున స్టేషన్కి దళిత యువకులు అందరూ కూడా స్టేషన్కి వెళ్ళారు. నిన్న ఆర్డీఓ గారు అందరూ పీడీ గారు అందరూ వచ్చారు, మంచిది. కానీ ఒకటే కోరుతున్నాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పాలి, తమరు స్పందించాలి. ప్రశ్నించే తత్వం మీది. మీరు స్పందిస్తేనే ఈ నియోజకవర్గంలో అందరూ మాట్లాడతారు. మీరు ముందు కదలాలి. ఈ కుటుంబాన్ని పరామర్శించాలి. అంతేకాకుండా 2 బిడ్డలతో ఇల్లంతా ఇల్లు లేదు, ఏమి లేదు, నీడ లేదు. వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇవ్వాలి. ఇతను ఎలక్ట్రిషియన్ కాబట్టి
మీరు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు లేదా చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. రెండో పాటుగా మీరు ఒక వాయిస్ ఇవ్వాలి, ఎందుకంటే మీ మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి. ఏం వాయిస్ ఇవ్వాలంటే ఇలాంటి సాంఘిక బహిష్కరణ భవిష్యత్తులో చేయకూడదు, ఇది మానవ జాతికే దుష్ఫలితాలు ఇస్తుంది, ఇది తప్పుడు చర్య అనే విధంగా ప్రచారం చేయాలని మేము కోరుతున్నాం. అందుకనే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ దళిత ఉద్యమ నేత లాజరబాబు గారు, దళిత హక్కుల పోరాట సమితి, ఏఐపిసి, మహిళా సమైక్య, రైతు సంఘం, వ్యవసాయ సంఘం అన్ని ప్రజా సంఘాలకు సంఘీభావం ఇచ్చాం. అందుకనే ఇప్పటికైనా సరే ఈ ఘటనని మర్చిపోయి దీన్ని ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జరిగితే ఎస్సీ ఎస్టీ చర్యలు తీసుకుని ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని, అందుకే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని, అందుకే అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్లాలని, ఆ సందర్భంగా ఇండోర్ వెళ్లగా అక్కడ ఇండోర్ 7 సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటనలు చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. ఇది ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగ్గా ప్రజలను చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్లు చెప్పారని, 8వ సారి కూడా తమకే ఆ క్లీన్ సిటీ అవార్డు వస్తుందని ఆ ఎంపీ ఎంతో నమ్మకంతో చెప్పారని, అందుకే ఇండోర్ మాదిరి రాజమండ్రి సిటీని కూడా క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు ప్రజల సహకారం కోరారు. అందరూ చేయి కలిపితే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా రాజమండ్రి నగరంలో ముప్పు సమస్య నివారణకు 2 నెలల ముందు నుంచే కాలువలో పూడిక తీసే పనులు ముమ్మరంగా చేపట్టామని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు వరై శ్రీనివాసరావు, నక్క చిటిబాబు, నల్లం శ్రీను, మిస్కా జోగినాయుడు, బొర్రా చిన్ని, నేమాలి శ్రీను, లచ్చిరెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు. డీసిల్టింగ్ పైన శ్రద్ధ వహిస్తా ఉన్నాం. ఓ పక్కన టెండర్ ఫీల్డ్ డ్రైన్స్ని అన్నిటిని కూడా డీసిల్టింగ్ చేసే కార్యక్రమం, అన్నిటిని తీయడం వల్ల వాటర్ ఫ్లో అన్నది సుత్త అంతా కూడా క్లియర్ చేయగలుగుతాం కారణం అవుతుంది. సో దాని మీద అవగాహనప్పుడు లోటుపాట్లు తెలిసినాయి. కొన్ని సంవత్సరాలు 11 పెట్టి లోపల కూర్చోపెట్టారు. ఆ పెట్టిన యాక్చువల్గా అయితే అక్కడ డ్రైన్ అయితే మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసి అక్కడ డ్రైన్ ఇటు రివర్స్లో రావట్లేదు, కొద్దిగా అది చూడండి, నాదే ఆ ప్రాపర్టీ, ఆ డ్రైన్ వర్క్ చూడండి. నేను చూస్తాను, తప్పకుండా చూస్తాను. ఈసారి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ని కూడా ట్యాగ్ చేయండి అన్న, మేము కూడా దృష్టి పెడతాం. లిమిటెడ్ మ్యాన్ పవర్, మోర్ ఇష్యూస్ చూడండి సార్, అలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అది చేస్తాం అన్న. ఇప్పుడు కుక్కలు అన్నారు, దాని మీద దృష్టి పెట్టాం, చూశారు కదా, ఇది కూడా అవుతుంది. చూడండి ఒకసారి, ఇలాంటి వెంటనే ట్యాగ్ చేయమని ఉండాలి. థ్యాంక్ యూ సార్. మా పనిలోకి వెళ్ళిపోతాం. మీడియా వారందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సాయంత్రం మీటింగ్ వస్తున్నారు కదా. వర్షాకాలం సమీపిస్తూ ఉంది. డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే, డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి, 1 feet to 3.5 feet, సుమారు అవి 29,092 మీటర్లు ఉన్నాయి. వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం. అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీ తోటి చేసే కార్యక్రమం సుమారు 45,518 మీటర్లు ఉన్నాయి. చివరిగా జేసీపీతో అంటే 3.5 అంటే 3.5 మీటర్స్ నుంచి అబోవ్ ఉన్న డ్రైన్స్ సుమారు 10,377 మీటర్లు ఉన్నాయి. వాటిని జేసీబీతో చేస్తారు. ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు? మన నగరాన్ని మనం ఎందుకు చేయలేం? చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు, ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు. ఎందుకు చేయలేరు? చెయ్యొచ్చు, కానీ ఆ సంకల్పం ఉండాలి. మేము అనుకున్నాం తప్పకుండా ఈ 5 సంవత్సరాలు కృషి చేద్దాం. రాబోయేది పుష్కరాలు. ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు ఎగిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్నో పుష్కరాలు జరిపాం. ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం.
పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది, ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి. అంటే పుష్కర అయిందో పోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మనం ప్రజలు కూడా. కాబట్టి ఇప్పటి నుంచే మనం అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పారిశుద్ధ్య కార్మికుల కష్టం బాధ, మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు, నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం. స్థానిక మనోభవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో లెనిన్ జయంతిని పురస్కరించుకుని పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు పి టాన్యా, రాజమండ్రి నగర కమిటీ కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ జయంతిని అందరూ తప్పకుండా చేయాలని 155 సంవత్సరాల క్రితం 1870 ఏప్రిల్ 22న రష్యాలోని సింబిర్గ్లో లెనిన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు వ్లాదిమిర్ ఇల్వించ్ ఉల్వనోవ్ లెనిన్. ఆయన సంపన్న కుటుంబంలోనే జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల అధికారిగా పనిచేశారు. లెనిన్ సోదరుడు జార్ చక్రవర్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరం మోపి ఆయనకు 1887లోనే ఉరిశిక్ష విధించారు. లెనిన్ కూడా నిరంకుశ రాచరిక జార్ చక్రవర్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం వల్ల 1897లో కజన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన బహిష్కరించి సైబీరియాకి పంపించి వేశారు. ఆనాడు లెనిన్ యువతరం కళల నాయకుడిగా నిలిచారు. ఆయన మొదట్లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బోల్షివిక్ గ్రూప్ ను వ్యవస్థాపక నాయకుడయ్యారు. ఈ తర్వాత లెనిన్ అందించిన నాయకత్వం వల్ల ఆయన అవలంబించిన విప్లవ ఎత్తుగడ వల్ల 1917లో జార్ చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ కు చైర్మన్ గా ఎన్నికై 1924లో తుది శ్వాస విడిచే వరకు కొనసాగారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్, పట్న కార్యదర్శి దినేష్, ఐఎఫ్టియు నాయకులు సూరిబాబు, రమణ, సతీష్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక వర్గ మహోపాధ్యాయులు కామ్రేడ్ విఏ లెనిన్ గారి పుట్టినరోజు. అలాగే ఆయన భారతదేశ విప్లవానికి స్ఫూర్తిదాయకమైనటువంటి ఇది కల్పించారు. లెనిన్ గారి నాయకత్వంలో రష్యాలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శ్రామిక వర్గ రాజ్యాన్ని సోషలిజాన్ని స్థాపించడంలో ఆయన చేసిన కృషి ఎన్నైనటువంటి ఇది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు గత 56 సంవత్సరాలుగా ఈ దేశం ఇక్కడ కూడా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భవించి నూతన ప్రజాస్వామ్య విప్లవ సాధన కోసం, వ్యవసాయ విప్లవం విజయవంతం చేయడం కోసం దున్నేవాడికి భూమి కావాలని చెప్పి కార్మిక వర్గ నాయకత్వంలో దీర్ఘకాల ప్రజాహిత బృంద ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. రేపు లెనిన్ గారి జయంతిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసు మామభవన్లో రాజమండ్రి నగర కమిటీ ఆధ్వర్యంలో జరగబోతోంది. భవన యజమానులకు ఇంటి ప్లాన్ జాప్యం లేకుండా జారీ చేసేందుకు ప్రభుత్వం తమకు ప్లాన్ జారీ చేసే అవకాశం ఇచ్చిందని, అయితే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ తో ఉన్న తమకు ఇంటి ప్లాన్ జారీ చేయడం వరకే బాధ్యత అప్పగించాలని, భవన యజమాని నిర్మాణాలు అతిక్రమిస్తే తమను బాధ్యులను చేయవద్దని రాజమహేంద్రవరం ఎల్టీపీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎన్విఎస్ఎస్ మూర్తి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ జారీ చేసేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా తమ అసోసియేషన్ కు కూడా ప్లాన్ జారీ చేసే అవకాశం కల్పించిందని చెప్పారు. తమ అసోసియేషన్ లో లైసెన్స్డ్ సర్వేయర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశానికి తమకు సంతోషం కలిగించిందని, అయితే భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాము ఇన్స్పెక్షన్ చేయలేమని చెప్పారు. తమకు అంతా నెట్వర్క్ ఉందని, ఈ బాధ్యత నగరపాలక సంస్థకు అప్పగించాలని ఆయన కోరారు. భవనం సక్రమంగా నిర్మిస్తున్నారా లేదా అనే న్యాయ పరిజ్ఞానం తమకు ఉండదని మూర్తి చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. త్వరలో ఒక సమావేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మూర్తి చెప్పారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్ వర్మ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సార్ మాట్లాడదాం సార్.
రాజమహేంద్రవరం ఎల్టీపీ అసోసియేషన్ అండి మాది. ఎల్టీపీలు అంటే సర్వేయర్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ అందరూ కలిపి రాజమహేంద్రవరంలో గవర్నమెంట్ వారు మహేంద్రవరం ఎల్టీపీ ప్రెసిడెంట్ సార్. నేను పేరు NNBSS మూర్తి సార్. మేమందరం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎదురు లైసెన్స్ ఫీజులు కడుతూ లేకుండాను మేము కోరుకునేది మా కలిగించి మమ్మల్ని చేయవలసిందిగా కోరుతున్నామండి. నారా లోకేష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. గతంలో వారు కూడా చూసుకోమని చెప్పేసి అంటున్నారు. అయితే అంత ఎన్ఫోర్స్మెంట్, టౌన్ ప్లానింగ్ ఉన్నంత ఎన్ఫోర్స్మెంట్ మా దగ్గర ఉండదండి. సర్వే ప్లాన్లు వెనకాల వాళ్ళ బిల్డింగ్ అయిపోయాక వాళ్ళ వెనకాల మేము తిరగడం అంటే కొంచెం మాకు ఇబ్బందికరమైన విషయం అండి. ఇది ఒక రాజమండ్రిలోనే కాదండి, టోటల్గా స్టేట్ వైడ్ కూడా చాలా జిల్లాల్లో అన్నీ కూడా ఇదే జరుగుతుంది. అందరికి కూడా దయచేసి మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే ఈ జీవోని సరళతరం చేసే విధానం ఏదైతే ఉందో, ఈ భవన నిర్మాణ అనుమతులు సరళతరం విధానం అద్భుతంగా ఉంది. కానీ ఈ బాధ్యతలు మా మీద పెట్టకుండా, ఎందుకంటే మేము సింగిల్ పర్సన్ సార్. మా దగ్గర ప్లాన్ తీసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత, అతనికి ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత అతను ఎప్పుడు బిల్డింగ్ నిర్మించుకుంటాడు అన్నది అతను ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అతను నిర్ణయం తీసుకుంటాడండి, అతని పరిస్థితులను బట్టి. కానీ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మాదే బాధ్యత అని చెప్పేసి దీంట్లో పెట్టారు. కాకపోతే అంతకాలం మేము ఒక ప్లాన్ గీసిన ఒక బిల్డింగ్ నిర్మాణదారు వెనకాల మేము తిరగడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మాకు అంత వ్యవస్థ ఉండదండి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ పూర్తిగా కూడా టౌన్ ప్లానింగ్ వారు చూసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత మా మీద పెట్టడం వల్ల కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత పెట్టినా కూడా వాళ్ళు చేసినా మేము ఈ లైసెన్స్ రద్దు అనే దాని మీద కొంత ఆందోళనకు గురై ఉన్నాం. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు మారిశెట్టి గోపాలకృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారుడు మారిశెట్టి పృథ్వీరాజ్ ఆర్థిక సాయంతో నిర్వహించిన ఈ అన్న క్యాంటీన్ ను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో మరిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, అడబాల వెంకటేశ్వరరావు, జాస్తి వసంత్, మారిశెట్టి గణేశ్వరరావు, మారిశెట్టి సత్యనారాయణ, మరిశెట్టి రాధ, మరిశెట్టి వినోద్, మరిశెట్టి పృథ్వీరాజ్, మరిశెట్టి పృథ్వీ, మరిశెట్టి గణేష్, రేఖ, బుల్లిరాజు, రాయసాయి, డేగల సత్యనారాయణ, మరిశెట్టి గంగా, నాగిరెడ్డి అనిల్, గారపటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అన్న గంటి చెప్పరా నువ్వు, అన్న గంటి చెప్పు రమేష్, అన్న గంటి ముందే ఏమిటించా రమేష్. బాజీ ఫ్రంట్ జరుపు, ఫ్రంట్ జరుపు. అన్న కానీ చెప్పయా వీడియో తీరే అప్పదాలు లేడేది అన్న కానీ చెప్పు వీడియో పెట్టినారండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
మల్లం సాంఘిక బహిష్కరణపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. చంద్రన్న బీమా పథకం పల్లపు సురేష్ కుటుంబానికి వర్తింపు చేయాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్. నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందాం. నగరంలో ముంపు సమస్య లేకుండా కాలువలో పుడిక తీస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన జ్యోతుల నవీన్. మార్కిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ ఏప్రిల్ 22/4/2025న జయంతి మరియు సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి. పోస్టర్లు ఆవిష్కరణ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.